హలో నమస్తే అందరు బాగున్నారా? సర్ప్రైజ్ అవ్వకండి, షాక్ అస్సలు అవ్వకండి. నేను ఈరోజు కూడా ఒక వ్లాగ్ పెడుతున్నాను. మా ఈ వీకెండ్ ఎంత బాగా జరిగింది, ఎంత పీస్ఫుల్గా జరిగింది అని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బయట ఎండ చూసారా ఎలా కొడుతుందో. మేమైతే మంచిగా ఇడ్లీ చట్నీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కడుపు నిండా తినేసాము. పిల్లలకేమో మండే కూడా స్కూల్ లేదన్నారు కాబట్టి మాకు ఇంకా తెలియని హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట. అమ్మయ్య నెక్స్ట్ డే కూడా హ్యాపీగా పీస్ఫుల్గా పడుకోవచ్చులే అని చెప్పేసి. శ్రీలంక తర్వాత రైలీ అమెరికా రైలీ 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 తను అమెరికా నుంచి వచ్చింది. లాస్ట్ నేమ్ బెస్ట్ నేమ్ ఒయిందా ఒయిందా. పండు వాళ్ళ నానమ్మ తాతయ్యకి కాల్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్తుంది, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో చెప్తుంది అనమాట. కెనడియన్స్ తప్ప చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు పండుకి. కెనడాలో కూడా ఇమిగ్రెంట్స్ చాలామంది ఉంటారు అండ్ కెనడా చాలా హెల్ప్ఫుల్ కంట్రీ కూడా. ఇక్కడ పీపుల్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. స్లోలీ పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడ ఫ్రెండ్స్కి అలవాటు అవ్వడం, ఇక్కడ వెదర్కి అలవాటు అవ్వడం నేర్చుకుంటున్నారు. పండు ఎక్కువ హ్యూస్టన్లో ఉండే ఫ్రెండ్స్ని మిస్ అవుతుంది, కానీ స్లోగా ఇక్కడ కూడా తనకు బెస్ట్ ఫ్రెండ్ ఫామ్ అవుతున్నారు. అందరూ మంచిగా మాట్లాడిస్తారంట, చాలా క్లోజ్గా ఉంటారంట, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్ అనిపించింది మాకు. అండ్ ఇక్కడ హెయిర్ ప్యాక్ వేస్తున్నాను. మనకి వీకెండ్స్ మాత్రమే కదా వీళ్ళు దొరికేది, వీక్ డేస్లో అయితే అస్సలు కుదరదు. హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ ఈవెంట్ ఉన్నిందనమాట. అందుకోసమని నేను మా ఆయన ఆఫ్టర్నూనే వర్కౌట్స్ ఫినిష్ చేసాము. సో నేను బాబోయ్ అసలు ఒక 45 minutes గ్యాప్ లేకుండా వర్కౌట్ చేసి ఒక 300 calories అయితే బర్న్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కొన్ని వర్కౌట్స్ అవి కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీరు కూడా ట్రై చేయొచ్చు మేబీ మీకు ఇష్టం ఉంటే. మామూలుగా డిన్నర్ అయితే ఈవినింగ్ 6 లోపు ఫినిష్ చేస్తున్నాము. ఈరోజేమో చెప్పా కదా ఈవెంట్ ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ కూడా ఉంది. ఎలాగో అంత త్వరగా తినలేము, అందుకే తింటే తిందాం లేకపోతే లేదు, ఆప్షనల్గానే పెట్టుకున్నాం అనమాట. అందుకని త్వరగా ఫినిష్ చేస్తున్నాము డిన్నర్ అవి కూడా. ఇక్కడ ఏంటంటే నేను సాలడ్ చేసుకుంటున్నాను. ఇది నేను మను బ్యూటీ టిప్స్లో షార్ట్ కూడా పెట్టానండి. జస్ట్ మూంగ్ దాల్ సాలడ్ లాగా కర్డ్ వేసేసి అన్నీ వేసేసి చపాతీలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అసలు స్టవ్ అనేది ఆన్ చేయకుండా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు, అందుకే నాకు చాలా ఇష్టము, క్విక్గా అయిపోతుంది కదా. అందుకోసమని పక్కనేమో క్యాబేజ్ ఫ్రై ఉన్నింది, ఇంకా అది వేసుకున్నాను. కొన్ని క్యారెట్స్ లేవు, కొన్ని క్యూకంబర్ యాడ్ చేసుకున్నాను. తిన్న తర్వాత మేము లైబ్రరీకి వెళ్తున్నాము. మా ఆయన ఈ మధ్యన థ్రిల్లర్ స్టోరీస్ ఎక్కువ చదువుతున్నారు. నేను లాస్ట్ టైం లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఒక బుక్ తెచ్చుకున్నాను. ఆ బుక్ నేను చదవలేదు, కానీ తను చదివేశారు. అది చదివిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్ వేరే బుక్ ఏదైనా ఉంటే తెచ్చుకుందామని లైబ్రరీకి వెళ్ళాము. సో అక్కడ ఆ బుక్ దొరకలేదు, వేరే బుక్స్ అవన్నీ దొరికాయి. ఇది ఒక పబ్లిక్ లైబ్రరీ, మనకు కావాల్సిన బుక్స్ అవన్నీ తెచ్చుకొని 2 to 3 months వరకు మన దగ్గర పెట్టి చదువుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు కూడా బుక్స్ తీసుకెళ్తూనే ఉంటామన్నమాట. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు, ఆ బుక్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. అందుకే ఈసారి ఒక్కటే బుక్ తెచ్చుకున్నాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, నా కోసం రీడ్ చేద్దామని. అది అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ లైబ్రరీకి వచ్చి కొత్త బుక్ తీసుకోవడానికి వచ్చాము. ఈసారి ఇంకొక థ్రిల్లర్ బుక్ రీడ్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు కూడా అలవాటు చేసుకోవాలండి, కాకపోతే నాకు బుక్ రీడ్ చేస్తే కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. సరే, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము రెడీ అవ్వాల్సి వచ్చింది, ఈవెంట్కి వెళ్ళాలి కదా. అయితే నేను మీకు నా చిన్న ఇన్సెక్యూరిటీ స్టోరీ షేర్ చేద్దాం అనుకున్నాను. ఎవ్రీ పర్సన్కి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా. కొందరు లావుగా ఉన్నాం అనుకుంటారు, సన్నగా ఉన్నాం అనుకుంటాము, లేకపోతే ఏదో ఒక పర్సనాలిటీలో హెయిర్ తక్కువ ఉందనుకోవడం, ఇలాంటిదో ఒకటి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఫీల్ అవుతూనే ఉంటారు కదా. అలానే నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంది, అదేంటి అంటే నా టీత్ అనమాట. అయితే నాకు చాలామంది టీత్ గురించి సజెషన్స్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒక రీల్స్ పెట్టినప్పుడు రీల్స్ కింద అలాగా టీత్ కొంచెం క్లిప్ వేయించుకోవచ్చు కదా మాన్స, ఇలాగ చెప్తూనే ఉంటారు. అయితే నేనేం చెప్తానంటే, మీకు వచ్చిన ఐడియానే నాకు కూడా వచ్చిందండి. టీత్కి క్లిప్ వేయించుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, ఇప్పుడు నేను గ్రో అయ్యాను కదా, టీత్ కొంచెం క్రూకెడ్గా ఉన్నాయన్నమాట నావి. సో నాకు పండు మీద పండు వచ్చింది. అఫ్కోర్స్ నేను దాన్ని లక్కీగా ఫీల్ అవుతాను అనుకోండి. కానీ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని తీసేసి సెట్ చేయడం, సో ఇట్స్ ఏ బిగ్ ప్రాసెస్ అని చెప్పారు.
ఆ ప్రాసెస్ చేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది, చేయించుకుందాము అనుకునే లోపే మేము కెనడాకు మూవ్ అవ్వడం ఇదంతా కూడా సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉన్నాయి అంతే. కానీ నేను ఎప్పుడు అంత ఫీల్ అయ్యి టీత్ గురించి అంత వరీ అయిపోయి మీ దగ్గర చూపించుకోవడానికి భయపడేంత అయితే నేను ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వలేదు. నాకు ఉంటుంది కూడా, స్టిల్ ఉంటుంది. బట్ అది నాకు మీ దగ్గర నేనేమనుకుంటానంటే, ఓకే నన్ను మీరు ఆల్మోస్ట్ 5 years నుంచి చూస్తున్నారు కదా, ఇంకేంటి నాకు భయం అనేది ఆటోమేటిక్గా కెమెరా ఆన్ చేయగానే వచ్చేస్తుంది. ఇది నా చిన్న ఇన్సెక్యూరిటీ స్టోరీ. నేను చాలా డేస్ నుంచి షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ సరైన టైం రాలేదు. ఇవాళ ఎందుకో చేసుకోవాలి అనిపించింది. నేను పిల్లలకు కానీ నాకు కానీ ఒకటే చెప్పుకుంటాను, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనల్ని మనం ఇష్టపడిన తర్వాతనే, మనల్ని మనం బాగా చూసుకుంటేనే మనల్ని ఇంకొకరు ఎవరైనా బాగా చూసుకుంటారు అని చెప్తాను. ఈరోజు అబ్బు ఇదే మాట చెప్తూ నీకు ఎవరెవరు ఇష్టం అంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్లీ ఐ లవ్ యూ బోత్ అక్క అండ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఆల్సో అని చెప్తున్నాడు. అది నాకు నిజంగా చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపించింది. ఓకే నేను చెప్తున్నావు ఎక్కడో ఎక్కుతున్నాయి మన వాళ్ళకి అని. అండ్ ఇక్కడ నేను పండుని రెడీ చేస్తున్నాను అనమాట. పండు హెయిర్ కొంచెం ప్యాక్ వేసుకుంది కదా, ఎలా అయిపోయిందంటే ఇంకా ఫుల్ కర్ల్స్ అన్నీ బయటకు వచ్చేసాయి తనకు. సో వాటిని కొంచెం స్ట్రైట్ చేస్తున్నాను అనమాట. నేను చాలా రేర్గా చేస్తూ ఉంటానండి హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది, మళ్ళీ ఇక్కడ డ్యామేజ్ అవుతుందో అని. అండ్ ఈవెంట్ కోసమని నేను ఈ బ్రైట్ లెవెండర్ కలర్ కంచి పట్టు అవుట్ఫిట్ తీసుకున్నానండి, లెహంగా. ఇది వచ్చేసి పట్టు శారీస్ TC3 అనే పేజ్ నుంచి. ఇది నేను ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ కూడా ఇదివరకు ఒక లెహంగా షేర్ చేశాను మీకు గుర్తున్నట్టయితే. సో ఇది కూడా సేమ్ పేజ్ నుంచి. వీళ్ళ పేజ్లో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. మీకు అన్ని రకాల అవుట్ఫిట్స్ కస్టమైజ్ చేస్తారు. ఆల్సో రీసెల్లింగ్ కూడా అవైలబుల్ అండి, మీరు చెక్అవుట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను. జ్యువెలరీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా బాగుంది ఈ జ్యువెలరీ కూడా. క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ అవుట్ఫిట్ మీదకి చాలా చాలా బాగుంది. మీకు ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నాయి అంటే మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఈ బోత్ పేజెస్ని కూడా క్వాలిటీ రెండు చాలా బాగున్నాయి అనిపించింది నాకు. ఇంకా ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము వెళ్ళేసరికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. మేము 6:30 పైనే వెళ్ళాం, 4:30 కంటే. సాంగ్స్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు పిల్లలు పెద్దలు, వాళ్ళే అనిపించింది. చాలా ఫన్గా అనిపించింది ఈవినింగ్. అండ్ అక్కడ నాకు చాలా మంది కలిసారు కూడా. ఎవ్రీ ఈవెంట్కి కలుస్తూనే ఉంటారు. సో వాళ్ళతో బాగా టైంపాస్ కూడా అయింది నాకైతే. అసలు ఇంతకీ ఏం ఈవెంట్ అని చెప్పలేదు కదా, ఇది సంక్రాంతి ఈవెంట్ అండి. ఫిబ్రవరిలో చేస్తున్నారు. మరి సంక్రాంతికి ఎందుకో నాకు తెలియదు, రీజన్స్ అయితే తెలియదు, కానీ ఈరోజు ఉంది ఈవెంట్ అంటే వచ్చాము ఇక్కడికి. చాలా బాగా చేశారు ఈవెంట్ అయితే. ఇది ఓన్లీ తెలుగు వాళ్ళ అసోసియేషన్ అనమాట, తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ హాలిఫాక్స్లో అయితే తమిళ్, తెలుగు చాలా మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఈవెంట్స్ చేస్తూనే ఉంటారంట. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి ఇలా అందరితో కలిసి మాట్లాడి ఈవెంట్స్ చూసి మంచిగా మన తెలుగు వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే అవన్నీ వింటే భలే హాయిగా అనిపిస్తుంది. లేదంటే ఈ వింటర్లో ఇంటి నుంచి బయటికి కాలు కూడా బయట పెట్టబుద్ధి కాదు. అది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ చేశారు. ఆ తర్వాత ఇక్కడే ఇంకా ఫుడ్ కౌంటర్ ఉంది. ఫుడ్ కౌంటర్కి మనం ఫస్ట్ టికెట్స్ తీసుకుంటాం కదా, అప్పుడే వాళ్ళు మనకి టికెట్స్ కూడా ఇస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో దాన్ని బట్టి మనకి ఫుడ్ అవన్నీ కూడా ఇస్తారు. సో ఇదన్నమాట, ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను కూడా కొంచెం తినకూడదు అనుకుంటూనే టేస్ట్ చేశాను. ఇలాగా వాళ్ళు పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటే మనం ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది లైవ్ పర్ఫార్మెన్సెస్తో. అభికి వాళ్ళ నాన్నకి ఏమో స్వీట్స్ అంటే పిచ్చి, అందుకే గులాబ్ జామున్ పెట్టగానే గులాబ్ జామున్ అండ్ మైసూర్ పాక్ రెండు పెట్టారు. వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. సాంబార్ రైస్ బాగుందంట అభికి. అండ్ పండు కొంచెం లైట్గానే తినింది పాపం, తనకు అంత ఎక్కువ నచ్చలేదు. బయట ఫుడ్ అంత ఎక్కువ ఏం నచ్చదు కూడా తనకు. ఆ రోజైతే ఈవెంట్ ఇలా ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరాము. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ స్నో మాత్రం మమ్మల్ని వదలట్లేదు. సో అప్పుడు కూడా స్నో పడడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ నెక్స్ట్ డే కూడా స్నో ఉన్నిందనమాట. అయితే చలి మాత్రం బీభత్సంగా ఉన్నిందండి. -4 or -5 degrees ఉన్నింది. ఫ్రీజింగ్ కోల్డ్ అని చెప్పాలి. ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మేకప్ రిమూవ్ చేసుకోవడం అనేది నా డైరీలో మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. ఒకప్పుడు నాకు ఇలా తెలియక ఫౌండేషన్ అవన్నీ వేసుకున్న తర్వాత స్కిన్ కేర్ తీసుకోవాలి, సరైన స్కిన్ కేర్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది తెలియక
స్కిన్ మీద మొత్తం పింపుల్స్ అవన్నీ వచ్చేసాయి. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా చాలా రేర్గా నెగ్లెక్ట్ చేస్తాను, కానీ నేను బాగా టయర్డ్ అయ్యానంటే మాత్రం మిగతా టైంలో అస్సలు నెగ్లెక్ట్ చేయను. మేకప్ తీసేయకపోతే నాకు పింపుల్స్ వచ్చేస్తాయి, నెక్స్ట్ డే రియాక్షన్ కూడా వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో నేను ఇదంతా ఎందుకులే అన్నట్టు జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి బరువయ్యి నేను ఏమైనా క్రాఫ్ట్స్ చేస్తున్నా కూడా మేకప్ చేసుకోవట్లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా స్కిన్ మీద ఏమీ ఉండదు, జస్ట్ ఐబ్రోస్, కాజల్ అండ్ లిప్స్టిక్ వేసుకొని రీల్స్ చేస్తున్నాను. అంతకు మించి అసలు ఇంకా స్కిన్ మీద అయితే ఏం 0% పెడుతున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నా స్కిన్ చాలా సెన్సిటివ్. కొన్ని ప్రోడక్ట్స్కి అయితే చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఏవి పడితే అవి వాడితే కూడా వెంటనే రియాక్షన్ వచ్చి చిన్న గుళ్ళల్లాగా వచ్చేస్తాయి ఫేస్ మీద. అందుకే ఫేస్ వాష్ చేసుకొని నీట్గా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ డే కూడా మండే హాలిడే ఉంది కదా, అయితే అభికి సడన్గా పాలకోవా తినాలి అనిపించిందంట. సో వాళ్ళు అడగడము, మనకి ఇక్కడ స్టోర్స్లో ఈజీగా దొరుకుతాయి, బట్ స్టిల్ నేను ఇంట్లో చేద్దామనే ఫిక్స్ అయ్యానమాట. ముందు రోజైతే బ్రెడ్ ఎలాగో అట్టర్ ఫ్లాప్ అయింది, అట్లీస్ట్ ఇదన్నా కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఈ మధ్య కాలంలో చాలా రెసిపీస్ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు అబ్బుగాడి కోసము నేను పాలకోవా చేస్తున్నాను. నేను అభికి అని చెప్పాలో వాళ్ళ నాన్నకని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అభి తక్కువ వాళ్ళ నాన్న ఎక్కువ తింటారు ఈ రెసిపీని. ఎందుకంటే స్వీట్స్ అని పేరు పెడితే వాళ్ళ నాన్న ఆపలేను నేను ఇంకా. అయితే ఇక్కడ 2 లీటర్స్ నేను మిల్క్ తీసుకున్నాను. నేను 1.5 hour పట్టిందండి నాకు ఇదంతా చేయడానికి కూడా. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే 2నే యూజ్ చేయవచ్చు. అండ్ ఆల్సో ట్యూస్డే మాకు ట్రాష్ వస్తుంది కదా, సో సైమల్టేనియస్గా ఈయన ఈ పని చేస్తున్నారనమాట. ట్రాష్ కోసమని అంతా తీసి పెట్టేస్తున్నారు. ఇల్లంతా మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. నేను ఫస్ట్ ఈ రెసిపీ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఈ రెసిపీ చేస్తున్నామంటే ఇంకా చుట్టుపక్కల ఎన్ని గిన్నెలు పడేస్తాయో. అయితే ఇది అప్పుడప్పుడు ఇలా మీగడ వస్తూ ఉంటుంది. ఈ పాలని ఏంటంటే బాగా థిక్గా అవుతుంది, మనకు అర్థమవుతుంది అనమాట. పాలంతా మరిగిపోయి క్వాంటిటీ సగానికి సగం పైనే తగ్గుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే ఇది దగ్గరికి వచ్చింది అని. పైన మీగడ వస్తుంటుంది కదా, దాన్ని కూడా కలిపేస్తూ ఉండాలి. దాన్ని సపరేట్గా తీస్తే అంత టేస్టీగా ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారా, నేను ఇలాగ కలుపుతూ ఉన్నాను అనమాట మీగడను కూడా. I want a cup of hot water and I want 1 ice cube, so I want to see if it cracks or melts quickly or breaks. Why do you want to see? I don't know, I just want to. Okay, go. నా పాటికి నేను ఏదో ప్రయోగాలు చేసుకుంటుంటే వీళ్ళిద్దరు కూడా వచ్చారు. అభి ఏమో హాట్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి ప్రయోగం చేయాలి అనుకుంటున్నాడు. పండు ఏమో వెజిటబుల్ ప్యాన్ కేక్స్ చేస్తాను అని చెప్పి ఆమె ప్రయోగాలు చేస్తుంది. ఈ మధ్యన పండుకి కుకింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందంట. నేను పెద్దయ్యాక షెఫ్ అవుతానమ్మా అని అడుగుతుందన్నమాట. ఇప్పుడున్న ఇంట్రెస్ట్లు పిల్లల గురించి తెలిసిందే కదా, పెద్దయ్యాక ఉండవు ఎలాగో. సో ఇది చెక్ చేసిన తర్వాత ఇక్కడ మిల్క్ చూసారా ఇలాగ మరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ సగం దానికి వచ్చేసింది, కానీ ఇంకా అవ్వలేదు. దీనిపైన మీగడ చూస్తే నాకు భలే హాయిగా అనిపించింది. ఇక్కడ పాలకు మీగడ రావాలంటే ఇలా మినిమం చాలాసేపు మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది. నేను 3.5% ఉండే మిల్క్, ఫ్యాట్ ఉండే మిల్క్ తీసుకున్నాను. మీరు హోల్ మిల్క్ తీసుకుంటే ఇంకా త్వరగానే అవ్వచ్చేమో, బట్ నాకు ఇవే దొరికాయి, ఇవే హోల్ మిల్క్ అంటే ఇక్కడ. దీంట్లోకి నేను 1.5 కప్పు షుగర్ యాడ్ చేశాను అనమాట. సో మీరు కూడా ఈ క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. కోవా మనకు సగమైన తర్వాత, మిల్క్ అన్ని సగమైన తర్వాత ఇది యాడ్ చేసి, అంటే బాగా థిక్గా అనిపిస్తుంది కదా, అప్పుడు ఇది యాడ్ చేసి షుగర్ కలుపుతూ ఉండాలి. మేము నలుగురం కిచెన్లోనే ఉన్నాం చూడండి. నేను కాసేపు అలసిపోయాను కలిపి, అందుకే మా ఆయన అతను వచ్చి హెల్ప్ చేస్తున్నారు. కాసేపు నేను కూడా చేస్తాలే అని చెప్పేసి. సో తను కూడా కలుపుతూనే ఉన్నారు. ఇది కలపకపోతే అడుగున మాడిపోతుంది అనమాట. సో దీంట్లోకి కొంచెం ఒక 3 to 4 డ్రాప్స్ అంతే అలాగా నిమ్మరసం యాడ్ చేయాల్సి ఉంటుంది. అది యాడ్ చేయడం వల్ల మనకి గ్రైనీ టెక్స్చర్ వస్తుంది పాలకోవాకు, అంతకుమించి ఏం లేదు. సో అంతే అండి. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవడమే. ఎక్సలెంట్గా వచ్చింది, నిజంగా చెప్తున్నాను. నిన్న బ్రెడ్ ఫెయిల్ అయినందుకు ఈరోజు నేను ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. అభి అయితే అది చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయలేకపోయాడు. భలే వచ్చింది టేస్ట్ మాత్రం.
వాడికి చాలా ఇష్టంగా వాడు తినేది మీకు చూపిస్తాను. ఎంత హ్యాపీగా ఆస్వాదిస్తూ తిన్నాడు అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెడితే డెఫినెట్లీ మనకి వచ్చేది, అంటే పీసెస్ లాగా వచ్చేది. అంత టైం ఇవ్వట్లేదు అవి. చూడండి వాడు ఎంత ఎగ్జైటెడ్గా తీసుకొని తింటున్నాడో. ఇది చూడగానే నాకు భలే హ్యాపీ అనిపించింది. తెలియని సాటిస్ఫాక్షన్ వచ్చింది నిజం చెప్పాలి అంటే. హ్యాపీ. ఎవరో తిననన్నారు, వాళ్ళు నాకు దొరకాలి. నువ్వు ఇప్పుడు తినవు కదా, నీకు నచ్చదు కదా, నచ్చలేదు కదా. ఎక్కువ తింటే ఒకటి వస్తుంది. ఫైనల్లీ నా స్వీట్ అయితే సక్సెస్ అయింది. ఈరోజు హాఫ్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బాగా వచ్చిందా? నిన్న బ్రెడ్ ఫెయిల్ అయినందుకు ఈరోజు పాల్కోవా హిట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అబ్బు? అబ్బుగాడు నాకు అవార్డు ఇస్తున్నాడు. ఏంటి అవార్డు? అవార్డు పాల్కోవా మేకర్ అవార్డు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో బ్రెడ్ గురించి నాకు చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైం పిండిని కొంచెం గట్టిగా తడిపి, కొంచెం వాటర్ ఎక్కువ వేసి కొంచెం మెత్తగా తడిపి మళ్ళీ ట్రై చేస్తాను. ఇడిచిపెట్టనైతే ఇడిచిపెట్టను. ఇంకోవైపు ఏమో పండుగాడి ప్యాన్ కేక్స్ చేశాడు, వెజిటబుల్ ప్యాన్ కేక్స్ అంటే కొంచెం కార్న్ఫ్లోర్ అవి వేసి. టేస్ట్ చాలా బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఆ ఉప్పు నేనే వేసాను పాపం. నన్ను అడిగితే నేను వేసేటప్పుడు అనుకున్నాను కానీ బట్ అన్ఫార్చునేట్లీ అది ఎక్కువే అయ్యింది. చిన్నగా తీయండి. స్లోగా వెయిట్ చిన్న ఓపెన్ చేయండి, నీకే కదా. ఏంటో వీళ్ళ స్కెచ్ బుక్స్. అదేనా? కాదు. షాక్ అయ్యావా? వీడు సెలెక్ట్ చేశాడు. నువ్వు అడిగింది అదే నాకు. ఇది కాదు. అయ్యో బ్లాంక్ పేజెస్ రావాలి స్కెచ్ బుక్. అయ్యో సరే మళ్ళీ రిటర్న్ పెట్టి ఆర్డర్ పెడతామా? సరే మళ్ళీ పెట్టి ఏం చేస్తాం? అలా ఎలా చూసుకోకుండా ఆర్డర్ పెట్టారు? వాళ్ళని చూడలేదు. సరే రిటర్న్ పెట్టి మళ్ళీ వేరే ఆర్డర్ పెట్టు. ఈసారి నేను హెల్ప్ చేస్తా చూసింగ్ లో. అండ్ మండే వర్కౌట్ కూడా ఫినిష్ అయింది. పిల్లలు ఏదో బుక్స్ ఆర్డర్ చేసుకున్నారు, అవి రాంగ్ బుక్స్ వచ్చాయన్నమాట. తప్పుగా వాళ్ళే చూస్ చేసుకున్నారు. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.